ఇవాళ కూడా కాంగ్రెస్ పార్టీ ఆలోచన ఈ వర్గాలకు న్యాయం చేయాలన్నదే. ఏమీ లేనప్పుడు రిజర్వేషన్లు ఇవ్వాలన్నారు. రిజర్వేషన్లు ఇచ్చినప్పుడు 26% వచ్చింది. 26% 29 అయింది. 29 42 అయింది. 42 రేపు 56 కావచ్చు. మీరు ఈ పరిణామ క్రమంలో వచ్చేది తీసుకొని కావాల్సింది అడగాలి. కానీ మీరు ఏదో అడగాలని వచ్చేది కూడా తీసుకోకపోతే ఎవరు నష్టపోతారా? ఊర్లలో మోటు సామెత ఉంది, చెరువు మీద అలిగితే ఏమవుతుంది? ఎవరికి నష్టము? నన్ను తిడితే ఏమొస్తుంది చెప్పు? నేనేదో ప్రయత్నం చేస్తున్నా, అందరిని కూడగట్టుకొని తీసుకొస్తున్నా. వద్దనేటోడు వచ్చి చూసినావా నువ్వు ఇంత అయితే తిట్లు తినోగా సరిపోయిందని, తిక్క కుదిరిందని వచ్చి అంటూరు. నేను మీ విజ్ఞప్తి ఒక్కటే, మీరు ఎవరికి వ్యతిరేకం కాదు, ఎవరికి వ్యతిరేకం మాట్లాడకండి. ఎవరినో అనుమానించో ఎవరినో అవమానిస్తే మీకు వచ్చే లాభం లేదు. మీ హక్కు, మీ హక్కు అది, మీ లెజిటిమేట్ రైట్. మీరు అడగండి, మీరు తీసుకోండి. కొద్దిగా ఎట్లొస్తే అట్లా తీసుకొని మిగతాది అడుగుండ్రి. నేను అడగొద్దు అంటలేను, కొట్లాడొద్దు అంటలేను. దీని ఒక ప్రాసెస్లో, ఎందుకంటే మనం ఒక ఏమంటారు వెల్ ఎడ్యుకేటెడ్ సొసైటీలో మనం ఉన్నాం, ఆటవిక రాజ్యంలో లేం. మనం ఏది పడితే అది మాట్లాడడం, దీని మొత్తాన్ని అనుమానించి ఈ మొత్తం ప్రాసెస్నే తప్పు పడితే, మొత్తం ప్రాసెస్ తప్పు పడితే గుడుసుని ఇంతకు మించిన ప్రాసెస్ నాకు తెలియదు. ఇక ఈ ప్రభుత్వానికే తెలియదు. ఈ ప్రభుత్వం చేసిన ప్రాసెస్ మొత్తం మీరు తప్పు పట్టిరు అనుకో, మళ్ళా మొదటికి వస్తుంది. మళ్ళీ మొదటికి వచ్చి ప్రక్రియ మొదలు పెట్టాలనుకుని దీని మీద ఇంకా బెటర్గా ఎట్లా చేసుకోవాలి. ఇప్పుడు రాజ్యాంగం, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు ఒక రాజ్యాంగాన్ని ఇచ్చిండ్రు. పోయే కొద్ది పరిణామ క్రమంలో మనం సవరించుకోవాలనుకున్నప్పుడు సవరించుకున్నాం. 100 పైగా సార్లు రాజ్యాంగాన్ని సవరించుకున్నాం. ఎందుకు? మనకి ఎట్లా పరిపాలన సౌలభ్యం కావాలనో దాన్ని సవరించుకుంటూ, దాని స్ఫూర్తిని పోనీయకుండా దాన్ని సవరించుకుంటూ ముందుకెళ్ళాం.